లాస్ట్ 4 to 5 ఇయర్స్ సినారియోలో చాలా మంది యంగ్స్టర్స్ వాళ్ళ యొక్క కాలేజ్ గ్రాడ్యుయేషన్స్ అయితే కంప్లీట్ చేశారు. కొంతమంది ఏంటి అంటే సిచ్యువేషన్ బేస్డ్ మీద స్టడీస్ ని మధ్యలో డిస్కంటిన్యూ చేసినటువంటి సినారియోస్ అయితే ఎక్కువ. ఈ పాయింట్ ని నేను ఎందుకు హైలైట్ చేసి చెప్తున్నానంటే గనక ఇండియాలో ఎంప్లాయిడ్ పర్సంటేజ్ అనేటువంటిది రోజు రోజుకి తగ్గిపోతుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేషియో అనేటువంటిది ఏంటంటే రోజు రోజుకి పెరిగిపోతుంది. వాళ్ళ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఏంటనేటువంటిది ముందు మనం మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. హే గైస్, మీరందరూ బాగున్నారు అనుకుంటాను. అయితే చాలా బాగున్నాను. నా పేరు రూఫస్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎఫిలియేట్ మార్కెటర్ బిజ్గురుకుల్ ప్రైవేట్ లిమిటెడ్ లో లాస్ట్ 4 to 5 ఇయర్స్ నుంచి నేను యాజ్ ఎ తెలుగు రిప్రజెంటేటివ్ గా మన తెలుగు స్టేట్స్ లో ఒక లీడింగ్ మెంటర్ కింద అయితే నేను వర్క్ చేస్తున్నాను బిజ్గురుకుల్ కి. అంటే ఈ సినారియోలో నాకు ఎదురైనటువంటి చాలా రెగ్యులర్ డిఎంస్ కనుక చూసుకుంటే, మీ దగ్గర జాబ్స్ ఉన్నాయా, మీ దగ్గర ఏదన్నా పార్ట్ టైం ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇట్లాగ వచ్చేటువంటి డిఎంస్ ఎక్కువ. అయితే మీరు గనక ఎంప్లాయిడ్ అవ్వచ్చు, అన్ఎంప్లాయిడ్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, లేకపోతే ఒక హోమ్ మేకర్ అయి ఉండొచ్చు, లేకపోతే బ్రదర్ నేను హౌస్ వైఫ్, ఇంత డిగ్రీ చేసా, పోనీ హెచ్ఆర్గా చేస్తున్నాను, నేను సోన్స్ కంపెనీలో నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసరికి సిచ్యువేషన్స్ వల్ల నేను జాబ్ కంటిన్యూ అవ్వట్లేదు. అయితే ఇక్కడ ఈ పాయింట్ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే కనుక, ఇప్పుడు చాలామందికి ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్ అనేటువంటి వర్డ్ వినుండొచ్చు, బట్ దాని గురించినటువంటి అవగాహన లేదు. కొన్ని డిజిటల్ మార్కెటింగ్ అని పేరు వినుండొచ్చు, ఎఫిలియేట్ మార్కెటింగ్, డ్రాప్ షిప్పింగ్, అమెజాన్ FBA, ప్రింట్ ఆన్ డిమాండ్, కాంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, ఇట్లాంటివన్నీ రకరకాల పేర్లు ఉన్నాయి. ఓకే, ఈ రకరకాల పేర్లు కనుక మనం కన్సిడరేషన్ చేసుకుంటే ఇవి యాక్చువల్ గా వరల్డ్ ని బూమ్ చేస్తున్నటువంటి స్కిల్స్ ఇవి. యుఎస్ స్టేట్స్ కనుక చూసుకుంటే, యునైటెడ్ స్టేట్స్, అబ్రాడ్ కంట్రీస్ కనుక చూసుకుంటే ఇవి చాలా హై లెవెల్లో బూమ్ అవుతున్నాయి. నేను మీ ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ అయితే పెట్టబోతున్నాను. వీడియోని అయితే చూడండి. ఏఐని యూస్ చేసి తీసుకున్నటువంటి రియల్ టైమ్ సోర్స్ ని నేను మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. దీనికి సంబంధించినటువంటి సోర్స్ లింక్ కావాలంటే నాకు పింగ్ చేయండి, సోర్స్ లింక్ ఇస్తాను, యూ కెన్ వెరిఫై. ఫ్రీలాన్సింగ్ ని కెరియర్ గా పోనీ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని యునైటెడ్ స్టేట్స్ లో చిన్న పెద్ద తేడా లేకుండా యాన్యువల్ గా క్రియేట్ అవుతున్నటువంటి ఇన్కమ్ పర్ యానం రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుందో తెలిస్తే మీకు ఫ్యూజ్ అవుట్ అవుతుంది. దగ్గరగా 68,99,000 అనేటువంటిది ఫ్రీలాన్సింగ్ నుంచి యుఎస్ సిటిజన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా మంది జాబులు మానేసి దీన్ని ఒక ఫుల్ టైమ్ ఇన్కమ్ సోర్స్ కింద క్రియేట్ చేసుకున్నారు. 26,58,761 రూపాయి నుంచి, అంటే 26 lakhs నుంచి 2,35,85,000 వరకు చేస్తున్నారు. అంటే ఎంత హ్యూజ్ మార్కెటో ఫ్రీలాన్సింగ్ అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఈ ఫ్రీలాన్సింగ్ లో ఎక్కువ ఏ స్కిల్స్ చేస్తున్నారా బాబు? మరి ఫ్రీలాన్సింగ్ ఇంత ఘనం అమౌంట్ రావడానికంటే కనుక కాంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్. కాంటెంట్ రైటింగ్ నుంచి దగ్గరగా 56 లక్షలు చేస్తున్నారు. ఇక గ్రాఫిక్ డిజైనింగ్ సంగతి చూసుకుంటే కనుక కళ్ళు చెదిరిపోయినాయి నాకు. స్టార్టింగ్ ఫ్రమ్ 32 lakhs, మినిమం ఇన్కమ్ 32 lakhs అయితే 32,93 lakhs అనేటువంటిది జనరేట్ చేస్తున్నారు ఫ్రీలాన్సింగ్ నుంచి. అదే మన ఇండియాలో ఇదే రేషియో నేను మన ఇండియాలో కూడా చెప్తాను చూడండి. ఒక సంవత్సరానికి 22,000 నుంచి 2,64,000 వరకు చేస్తున్నారు ఫ్రీలాన్సర్స్. అండ్ ఇంకా కాంటెంట్ రైటర్స్ వచ్చేసరికి 3 లక్షలు, గ్రాఫిక్ డిజైనర్స్ వచ్చేసరికి 3 లక్షలు, డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి 3.5 లక్ష. ఇది పర్ ఇయర్ వాల్యూ ఇండియాలో జరుగుతున్నటువంటి ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్. ఇండియన్స్ మనోళ్ళు ఇంకా కళ్ళు తెరవలేదు ఒక పాయింట్ లో చెప్పాలంటే. ఇది కేవలం ఫ్రీలాన్సింగ్ గురించే. ఇంకా ఎఫిలియేట్ మార్కెటింగ్ అనాలిసిస్ కూడా చెప్తాను ముందు కొంచెం డెప్త్ గా మనం మాట్లాడిన తర్వాత. అసలు ఈ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? అన్ఎంప్లాయిడ్ నిజంగా ఎంప్లాయిడ్ అవుతారా? పోనీ నిజంగా ఇన్కమ్ క్రియేట్ చేయొచ్చా? ఫ్రీలాన్సింగ్ అంత పొటెన్షియాలిటీ ఉందా అంటే మీరు ఎక్కడ దాకా ఎందుకు నన్నే తీసుకోండి. ఒక మంత్ లేకపోతే 1.5 months నేను ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ మీద కూర్చుంటే దగ్గరగా నా వాల్యూవే 1.5 lakh 2 lakhs వరకు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్. దీనికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ కావాలంటే నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఈ లెవెల్ ఆఫ్ ఇన్కమ్స్ అనేటువంటిది ఫారిన్ క్లయింట్స్ నుంచి చేస్తున్నాం. ఇది ఫ్రీలాన్సింగ్ పొటెన్షియాలిటీ యాక్చువల్ గా. చిన్న బడ్డీ కొట్టు నుంచి పెద్ద కార్పొరేట్ లెవెల్ వరకు ప్రతి ఒక్కరికి ఒక గ్రాఫిక్ డిజైనర్ కావాలి. ఎలాగంటారా? ఒక బ్యానర్ చేయాలన్నా, ఒక బిల్ బోర్డ్ చేయాలన్నా, ఒక ప్రొడక్ట్ లేబుల్ చేయాలన్నా, లేకపోతే ప్రింటింగ్ మెటీరియల్ మీరు ఏదైనా చూడండి, ఏదైనా కూడా ఒక గ్రాఫిక్ డిజైనరే చేస్తాడు. మీ దగ్గర గ్రాఫిక్ డిజైనింగ్ అనే స్కిల్ ఒకటి ఉంది, నేర్చుకుని ఉన్నారు. దీనిని ఏంటి అంటే మీరు ఫ్రీలాన్సింగ్ సైట్స్ లో మీరు అప్లై చేసుకొని మీరు దీని మీద ప్రాజెక్ట్స్ తెచ్చుకొని మీరు ఇన్కమ్ చేయొచ్చు. అప్వర్క్, ఫైవర్, freelancer.com ఇలా కొన్ని సైట్స్ ఉన్నాయి, వాటి నుంచి మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. సో ఇది ఫ్రీలాన్సర్స్ యొక్క పొటెన్షియాలిటీ. ఇది ఫ్రీలాన్సింగ్ అంటే. ఈ యొక్క ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కి, ఎఫిలియేట్ మార్కెటింగ్ కి, వీటన్నిటికీ ఒక మంచి రిసోర్స్ ఏదైనా ఉంది బయట, ఆ ప్లాట్ఫామే బిజ్గురుకుల్. నేను ఈ అనాలిసిస్ కానీ కొన్ని రిజల్ట్స్ అన్ని కూడా నేను ఏఐ యూస్ చేసుకొని తీసుకున్నా. అదే నేను అడిగాను ఏమనంటే బిజ్గురుకుల్ని ఆప్ చేసుకోవచ్చు అని. ఏఐ దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చింది. కావాలంటే
మీరు వీడియోలో చూడొచ్చు ఎంత డెప్త్ ఇన్ఫర్మేషన్ కంపెనీ గురించి ఇచ్చిందో. బిజ్గురుకుల్ అనేటువంటిది మీరు ఫ్రీలాన్సింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నా, ఎఫిలియేట్ మార్కెటింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు మంచి రిసోర్స్ అయితే అది ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఈ 2025లో వచ్చినటువంటి మేజర్ అప్డేట్ గురించి చెప్పే ముందు ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి కూడా 2 నిమిషాలు డిస్కస్ చేద్దాం. ఎఫిలియేట్ మార్కెటింగ్ ని మనోళ్ళు ఎంత చులకన భావం చేశారంటే దీన్ని వచ్చేసరికి ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కింద, చైన్ మార్కెటింగ్ కింద డెవలప్ చేశారంటే మనం ఒకళ్ళు జాయిన్ చేయాలా, వాళ్ళ కింద ఒకళ్ళని అట్లా జాయిన్ చేసుకుంటూ పోవాలా అని చెప్పేసి అన్న ప్రాసెస్ తీసుకొచ్చారు. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే అది కాదు. మీరు ఒక బ్రాండ్ని కానీ లేకపోతే ఒక ప్రోడక్ట్ని కానీ మీకున్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ని యూజ్ చేసుకొని మీ సైడ్ నుంచి మీరు కనుక ఆ పర్టికులర్ బ్రాండ్ ఆర్ ఆ కంపెనీని కనుక లేకపోతే ఆ ప్రోడక్ట్ని మీరు పబ్లిష్ చేస్తే ఆర్ ఎల్స్ మీరు ప్రమోట్ చేస్తే ఆ పర్టికులర్ బ్రాండ్ వాళ్ళు మీకు ఇచ్చేటువంటి సర్టెన్ వాల్యూవే ఎఫిలియేట్ మార్కెటింగ్ వాల్యూ. నేను ప్రీవియస్ వీడియోలో నవంబర్లో పోస్ట్ చేసినటువంటి ఒక వీడియోలో ఫ్రీలాన్సింగ్ గురించి యాజ్ వెల్ యాజ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఇన్ డెప్త్ రిసోర్స్ అనేది ప్రొవైడ్ చేశాను. కావాలంటే నేను iCards-లో వదిలేస్తాను, ఆ వీడియోని అయితే చెక్ చేయండి. అమెజాన్ నుంచి చేయొచ్చు, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో, ఎజియో, ఇట్లా ఈ-కామర్స్ సైట్స్ అన్నిటి నుంచి మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. అయితే ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ వాల్యూ అనేది కూడా మన ఇండియాలో ఇంకా మన వాళ్ళకి తెలియట్లేదు పొటెన్షియాలిటీ. ఒకసారి దీని అనాలిసిస్ కూడా చెప్తాను. మన ఎఫిలియేట్ మార్కెటర్స్ అమెరికాలో వచ్చేసరికి పర్ మంత్ వచ్చేసరికి $8,000 అనేది ఇన్కమ్ చేస్తున్నారు. వాళ్ళు బేసిక్ $8,000 నుంచి $96,000 వరకు చేస్తున్నారు. అంటే 68 లక్షల చేంజ్ స్టార్టింగ్ రెవెన్యూ అది. ఓకే, అది ఫుల్ రెవెన్యూ కూడా కాదు. హయ్యర్ అమౌంట్ ఎంత బాబు అనుకుంటే $96,000, $82,72,000. అండ్ ఇందులో ఎక్స్పీరియన్స్ ప్రకారంగా కూడా ఇన్కమ్స్ ఉంటాయి. బిగినర్స్ వచ్చేసరికి $11,000 అంటే 9 లక్షల చిల్లర. ఇంటర్మీడియట్ స్టేజ్ లో అట్లా ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక $1,50,000 దగ్గరికి $1,28,64,000 వరకు ఒక మీడియం ఎఫిలియేట్ మార్కెటర్ చేస్తున్నాడు. అదే టాప్ లెవెల్ ఎఫిలియేట్ మార్కెటర్ సంగతి మాట్లాడుకుంటే దగ్గరగా $4 లక్షల ఇన్ అన్ ఇయర్. ఒక సంవత్సరంలో $4 లక్షల ఏంది భయ్యా? ఒకసారి నాకు ఈ ఫిగర్ చూసినప్పుడు నాకు మైండ్ అవుట్ అయిపోయింది. ఎంత మన కరెన్సీలు అనుకుంటే దగ్గరగా గైస్ 3,43,06,000. ఇది ఒక ఇయర్ లో ఎఫిలియేట్ మార్కెటర్స్ యూఎస్ లో జనరేట్ చేస్తున్నటువంటి రెవెన్యూ. వాళ్ళందరూ మ్యాక్ బుక్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. బాగా డబ్బున్న వాళ్ళు అంటే ఇలాంటి స్కిల్స్ మీద వాళ్ళు బేస్ అవుతారు. అంటే ఈ టైప్ ఆఫ్ వాటిలో వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు 16-17 ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఒక సర్టెన్ ఒక 20-25 వచ్చేసరికి వెల్ సెటిల్డ్ ఉంటారు. మంచి ఓన్ బంగ్లా ఉంటుంది, ఓన్ కార్ ఉంటుంది, ఓన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ లెవెల్ కి డెవలప్ అవుతారు. మన వాళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ ఏదైనా ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది, ఒక ఆన్లైన్ ఇన్కమ్ సోర్స్ ఉందంటే ఫస్ట్ ఫేక్, ఫ్రాడ్, జెన్యూన్ కాదంటారు. బట్ అన్ని లీగాలిటీస్ చూపించినా కూడా స్టిల్ మన వాళ్ళకి డౌట్ అనమాట. దానికోసమే ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది తప్పించి మన వాళ్ళని ఎటువంటి అఫెండ్ చేయడానికి అయితే కాదు. లైక్ ఓపెన్ అప్ యువర్ ఐస్. మీరు ఒక్కసారి మన కంట్రీతో ఇంకో కంట్రీతో ఒకసారి కంపారిజన్ చేసుకోండి. ఇప్పుడు వాళ్ళ లెవెల్ చేస్తున్నప్పుడు మనం కూడా ఆ లెవెల్ చేయొచ్చు. ఇప్పుడు మన ఇండియా అనాలిసిస్ కూడా చెప్తాను ఒకసారి. బిగినర్స్ వచ్చేసరికి 20 నుంచి 50,000 ఇన్కమ్ చేస్తున్నారు. సరే యాన్యువల్ గా మాట్లాడుకుంటే కనుక 2 లక్షల నుంచి 6 లక్షలు చేస్తున్నారు. బిగినర్ లెవెల్ ఎఫిలియేట్ మార్కెటర్స్ మన ఇండియాలో చార్జ్ చేసినటువంటి కొంతమంది వాల్యూ సంగతే చెప్తున్నాను. అండ్ ఇక ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చేసరికి ఏంటి అంటే 50,000 నుంచి 2 లక్షల వరకు చేస్తున్నారు పర్ మంత్. ఇక టాప్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ 5 lakhs to 20 lakhs per year. సో ఇప్పుడు నేనేంటంటే లాస్ట్ 4 years నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి ఐ హ్యావ్ ద స్ట్రాటజీస్. ఇవన్నీ మీరు ఈ లెవెల్ ఆఫ్ ఎర్నింగ్స్ని క్రియేట్ చేయాలనుకుంటే ప్రాపర్ స్ట్రాటజీస్, ప్రాపర్ వర్కింగ్ మెథడాలజీస్ అండ్ ఇంకా చెప్పాలంటే 2025లో ఫ్రీలాన్సింగ్ కానీ ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి చాలా ఈజీగా సునాయాసంగా చేసేయచ్చు. ఏఐ వచ్చింది. ఏఐ అనేటువంటిది ఇంకొక 5 yearsలో ఏ లెవెల్లో ఉండబోతుందో లైక్ ఇంకా నేను చెప్పలేను అనమాట. ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలా జాబ్స్ పోతున్నాయి. నాకు తెలిసినటువంటి ఫ్రెండ్ ఉన్నాడు, వాడు యూఎస్లో మాస్టర్ చేయడానికి వెళ్ళాడు. వాళ్ళు ఒక కంపెనీలో అప్లికేషన్ పెట్టుంటే వాడి అప్లికేషన్ తీసుకోవడం కాదు కదా, ఉన్నటువంటి వాళ్ళని తీసేస్తా ఉన్నారంట. వాళ్ళు కొన్ని crores ఇన్వెస్ట్ చేసి ఏఐ బోట్స్, ఏఐ టెక్నాలజీని వాళ్ళు సర్వర్స్ కింద పర్చేస్ చేసుకున్నారంట. హ్యూమన్స్ ని రీప్లేస్ చేసి ఆ ప్లేస్ లో ఏంటి అంటే ఏఐని పెడతారంట. ఏఐ విల్ డూ ఎవ్రీథింగ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీకు ఖచ్చితంగా జాబ్ మీద రిలే అవటం కంటే డిజిటల్ స్కిల్స్ మీద రిలే అవటమే బెస్ట్. ఫైనల్ గా ఇదంతా కాదు బ్రదర్, ఏం చెప్తా అని చెప్పని మీరు అనొచ్చు. డిజిటల్ స్కిల్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. 2025లో ఎండింగ్ కల్లా మీరు ఒక రౌండ్ ఫిగర్ చూడాలనుకుంటే గైస్ దిస్ ఇస్ ద టైమ్ దట్ యూ నీడ్ టు వేకప్. ఈ వీడియో నేను ఇంత ఎర్లీగా ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే కనుక కొత్త అప్డేట్ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఆ అప్డేట్ ని మీకు అప్డేట్ చేద్దామని నేను వీడియో చేస్తున్నాను. ఏంటంటే కనుక ప్రీవియస్లీ మనకు బిజ్గురుకుల్లో ఫ్రీలాన్సింగ్ కానీ లేకపోతే జాబ్ అప్లికేషన్స్ కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. బట్ రైట్ నౌ మీరు ఎన్రోల్ అవుతున్నటువంటి బండిల్ మీద మీరు సర్టెన్ స్కిల్స్ అనేవి నేర్చుకున్నారు అనుకోండి. బిజ్గురుకుల్లో సపోజ్ గ్రాఫిక్ డిజైనింగ్ అనుకోండి, పోనీ ప్రీమియర్ ప్రో అనుకోండి, ఒక కోర్స్ నేర్చుకున్నారు. దాని మీద మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేసి దాని మీద మీరు మీ సర్టిఫికేట్, మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు కంపెనీలో ఫ్రీలాన్సింగ్కి మీరు అప్లై చేయొచ్చు. ద సేమ్ వే మీరు జాబ్స్ కూడా అప్లై చేయొచ్చు.
సో బిస్గురుకుల్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఏంటి అంటే బిస్గురుకులో జరుగుతున్నటువంటి మేజర్ ఈవెంట్స్ అన్నిటికీ కూడా టాప్ నాచ్ బిజినెస్ పీపుల్ తీసుకొస్తుంది. అయితే ఈ టాప్ కంపెనీస్లో ఉన్నటువంటి జాబ్స్ కావచ్చు, పోనీ ఫ్రీలాన్సర్స్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బిస్గురుకుల్ ఆ పర్టికులర్ బ్రాండ్తో కొలాబ్ ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్ అప్లికేషన్స్ కావచ్చు, జాబ్ అప్లికేషన్స్ అనేటువంటిది ఎన్రోల్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ మీద. సపోజ్ మీరు స్టూడెంట్ అవ్వచ్చు, ఎవరైనా లైక్ ఒక ఎఫిలియేట్ అనుకుందాం. ఇప్పుడు నేను ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అప్లై చేయాలి, నేను విత్ ఇన్ ద కంపెనీలోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. కంపెనీలో అప్లై చేసుకుంటే కంపెనీలోనే నేను ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీలాన్సర్గా. జాబ్గా కావాలన్నా కూడా ఏంటంటే రిక్వైర్మెంట్ ప్రొవైడ్ అవుతుంది. బట్ అక్కడ గుర్తుపెట్టుకోండి, స్కిల్ నేర్చుకోవడం మాత్రం పక్కా. అంటే మీకు ఉద్యోగం రావడానికి మీరు అంత సర్టెన్ అమౌంట్ అనేది మీరు ఇక్కడ పే చేయరు. గుర్తుపెట్టుకోవాలి పాయింట్. మీరు పే చేసేది దేనికంటే మీరు ఒక స్కిల్ నేర్చుకొని ఉండాలి. ఆ స్కిల్ కోసమే మీరు పే చేస్తారు, దాని మీద మీరు ఎగ్జామ్ రాస్తారు, దాని మీద మీరు అప్లికేషన్ పెడతారు. సో సర్టెన్ అమౌంట్ అనేటువంటిది మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర లేనటువంటి స్కిల్ని మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం. మీరు ప్రీవియస్లీ హెచ్ఆర్గా చేసి ఉండొచ్చు, ప్రీవియస్లీ మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్లో చేసి ఉండొచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి మీ స్మార్ట్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ని యూజ్ చేసుకొని స్కిల్స్ నేర్చుకొని మీరు యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా, యాజ్ అన్ ఎఫిలియేట్ మార్కెటర్గా 2025లో మీరు కూడా ఒక మంచి రౌండ్ ఫిగర్స్ అయితే చేయొచ్చు. అండ్ మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటే బిస్గురుకుల్ ఇస్ ద నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఫర్ దాట్. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కావాలన్నా మీరు నన్ను అడగండి. ప్రీవియస్లో ఆల్రెడీ దీని గురించినటువంటి కంపెనీ లీగాలిటీస్, ప్రూఫ్స్ అన్ని సంబంధించి ఒక 30 minutes వీడియో నేను ఆల్రెడీ ప్రీవియస్లీ పోస్ట్ చేశాను. ఐకార్డ్స్లో వదిలేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా వీడియో పెడతాను. ఒకసారి ఛానల్ విజిట్ చేసి వీడియో మొత్తం కంప్లీట్గా మీరు చెక్ చేయండి. బిస్గురుకుల్లో ఏంటి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 6,000 నుంచి మీకు టాప్ 21,000 వరకు కూడా మీకు టాప్ నాచ్ స్కిల్స్ అనేవి ప్రొవైడ్ అవుతున్నాయి. మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తారు కదా, గుర్తుపెట్టుకోండి. నేను ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఒక స్కిల్ కావాలి, నాకు రైట్ గైడెన్స్ కావాలని చెప్పారంటారా, మీరు ఇంకా ఫర్దర్ డిలే లేకుండా మీరు ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన, ఆసక్తి మీకు ఉంటే నేను చేస్తాను బ్రో, నాకు సపోర్ట్ ఇవ్వండి, గైడెన్స్ ఇవ్వండి అని చెప్పని అనుకుంటే కనుక ఇప్పుడే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు ఏ టాపిక్ మీద మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు, ఎందులో మీరు బిస్గురుకుల్లో ఏ బండిలో మీరు ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారు, యాజ్ వెల్ యాజ్ ఏ యొక్క స్కిల్ మీద మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు, ఫ్రీలాన్సింగ్, ఎఫిలియేట్ మార్కెటింగ్, రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నెక్స్ట్ కమింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో దాని ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కొని స్లాట్స్ ఓపెన్ ఉంటే కనుక వెంటనే మీ ఎన్రోల్మెంట్స్ కంప్లీట్ చేసుకొని అప్కమింగ్ వీక్ సెషన్స్కి అయితే మీరు మీ యొక్క స్లాట్ బుక్ చేసుకుని ఎన్రోల్మెంట్ అయితే షురూ చేసుకోండి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు హౌస్ వైఫ్స్ అయినా, పోనీ మీరు యూఎస్లో ఉన్నా కూడా, మీరు ఎన్ఆర్ఐస్ కావచ్చు, మీరు ఏదైనా వేరే అబ్రాడ్లో మీరు హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ జాబ్ చేస్తున్నా ఒక పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్ మాకు కావాలి. ఈ ఉన్నటువంటి ట్యాక్స్ సిచ్యువేషన్స్లో అన్ని పెరుగుతున్నాయి, జిఎస్టీలు పెరుగుతున్నాయి, వీటన్నిటి నుంచి మాకు ఒక రిసోర్స్ కావాలి భయ్యా. టుడే ఇస్ ద రైట్ టైం, టేక్ ద యాక్షన్. అండ్ ఆల్సో భారత్ ఉద్యోగ రత్న అనేటువంటి అవార్డు కూడా కంపెనీకి ఇచ్చింది. అంటే దీని యొక్క వాల్యూ ఏంటంటే ఈ కంపెనీలో ఉన్నటువంటి స్కిల్స్ త్రూ ఎంతమంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు అనేటువంటి దానికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక రికగ్నైజేషన్. సో లాస్ట్ 4 years నుంచి ఐఎమ్ వర్కింగ్ హియర్. సో ఆల్ టైమ్ ఇన్కమ్ వచ్చేసరికి more than 1 CR. అండ్ మీరు కనుక తెలుగులో మెంటర్షిప్ కావాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది వేరే వాళ్ళ దగ్గర ఎన్రోల్ అయిపోయి మా దగ్గరికి వచ్చి పలానా వాళ్ళ దగ్గర ఎన్రోల్ అయ్యి గెట్ బ్యాక్ అవ్వట్లేదు, పలానా వాళ్ళ దగ్గర ఎన్రోల్ అయ్యి గెట్ బ్యాక్ అవ్వట్లేదు. ఈ పేమెంట్ గేట్వే అనేటువంటిది మీరు కంపెనీకే పే చేస్తారు, మాకు పర్సనల్గా ఫోన్పేలు చేయరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీడియో చూసేటప్పుడు. అండ్ రెండోది, మీరు ఎవరిని చూస్ చేసుకుంటున్నారు అన్నటువంటిది వెరీ క్రూషియల్. ఎందుకంటే ఇక్కడ నేను ఇందా చెప్పినట్టు మీరు కంపెనీలో మీరు అఫీషియల్గా ఫ్రీలాన్సింగ్కి, ఎఫిలియేట్ మార్కెటింగ్ మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఏంటి అంటే ఇక్కడ మీరు అప్లై చేసినటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో మీరు ఎవరి త్రూ ఎన్రోల్ అయ్యారు అనేటువంటి దాన్ని కూడా కంపెనీ కన్సిడరేషన్ చేస్తుంది. సపోజ్ ఒక న్యూబీ ఉన్నాడు అనుకోండి, కొత్తగా ఎన్రోల్ అయినటువంటి పర్సన్, లేదా అతని త్రూ లేకపోతే మీరు ఒక పర్సన్ ఎవరినో చూసి మీరు ఎన్రోల్ అయ్యారు. సపోజ్ మీరు వెళ్ళి వాళ్ళ కింద ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళ మెంటర్షిప్లో మీరు ఎన్రోల్ అయ్యి ఒక ఎగ్జామ్ రాశారు, అప్లై చేసుకున్నారు, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇక్కడ మీ అప్లికేషన్ కింద మీ స్పాన్సర్ ఎవరు, మీరు ఎవరి కింద ఎన్రోల్ అయ్యారు అన్నటువంటి వెరిఫికేషన్ ఒకటి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అని అంటే కనుక ప్రతి ఒక్కరికి ఇప్పుడు 100 మంది ఉంటారు, 100 మందిలో ఎవరు హైజీన్, ఎవరు కరెక్ట్ స్పాన్సర్ కింద ఎన్రోల్ అయ్యారు, ఎవరు ఇన్కరెక్ట్ స్పాన్సర్ కింద ఎన్రోల్ అయ్యారు అనేటువంటి వాళ్ళకి ఒక మానిటరింగ్ టీమ్ ఉంటుంది. మీరు పిక్ చేసుకునేటువంటి మీ మెంటర్ కూడా ఒక ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడు. ఆ దేవుడి దయ వల్ల, టీమ్ బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల బిస్గురుకుల్లో ఆల్ టైమ్ లీడర్ బోర్డ్ లో 3rd స్టాండర్డ్ లో నిలబడడానికి ఆ దేవుడి దయ ఉంది. దాంతో పాటు చాలా మంది అప్రిషియేషన్స్, సపోర్ట్ వల్లే ఈ లెవెల్ వరకు రావడం అయితే జరిగింది. సో కంపెనీలో నా క్రెడిబిలిటీ సంగతి తీసి పక్కన పెడితే నేను ఎట్లుంటాను, పోనీ నా వే ఆఫ్ టీచింగ్ ఎట్లుంటుంది ఏంటన్నటువంటిది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో నేను పోస్ట్ చేశాను. ఆల్సో నా కింద ఎన్రోల్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ యొక్క వాల్యూస్, ఇన్కమ్స్ ఏ లెవెల్లో జనరేట్ చేస్తున్నారు అన్నటువంటిది ప్రీవియస్ వీడియోలో చూపించాను, చూడండి. మీరు కనుక ఎన్రోల్ అవ్వాలనుకుంటే బ్రదర్ వీ వాంటెడ్ టు ఎన్రోల్ విత్ యూ, నాకు మీ యొక్క గైడెన్స్ కావాలి, సపోర్ట్ చేయండి, మేము పర్టికులర్ బండిల్ ఎన్రోల్ అవుతా ఉంటారా, వెల్కమ్ టు ద టీమ్, ఎన్రోల్ అవ్వండి. బట్ చెప్పినటువంటి టైం టేబుల్ ఫాలో అవ్వండి దయచేసి. చాలా మంది ఏంటి అంటే ఎన్రోల్ అయిన తర్వాత ఫాస్ట్ మనీ కోసం ఏంటి
ఏంటంటే మేము చెప్పినటువంటి టైం టేబుల్ ఫాలో అవ్వట్లేదు వాళ్ళు. మీరు దయచేసి ఆ మిస్టేక్ చేయొద్దు. కొత్తగా ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నటువంటి వాళ్ళకైతే మరీ చెప్పేది ఏంటి అంటే ఒక ప్రొఫార్మా ఉంటుంది. ఎవరైనా 20 days లో ఇన్కమ్ చూపిస్తాను, మీకు 10 days లో ఇన్కమ్ చూపిస్తాను, 1 week లో ఇన్కమ్ చూపిస్తానని ఎవరైనా మెంటర్స్ కానీ స్పాన్సర్స్ కానీ చెప్పుంటే దయచేసి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఒక ఫస్ట్ ఇన్కమ్ చూడడానికి అట్లీస్ట్ 1 month టైం పడుతుంది. స్పాన్సర్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో మేము చెప్పేటువంటి గైడ్ లైన్స్ని ఫాలో అవడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక ఎన్రోల్ అవ్వాలనుకుంటే నా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి అయితే మీరు మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ ఓపెన్ చేసి నా ప్రొఫైల్ చెక్ చేయొచ్చు. ప్రీవియస్లో ఒక 25K ఫాలోవర్స్ ఉండే, అది హ్యాకర్స్ హ్యాక్ చేసేసి నా అకౌంట్ పోగొట్టారు. సో కొత్త ప్రొఫైల్ డెవలప్ చేసాము. సో ఆ ప్రొఫైల్ని విజిట్ చేయండి, చెక్ చేయండి, ఫాలో అవ్వండి. యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్, మరింత ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్ డెప్త్ తెలుసుకోవాలనుకుంటే, కొన్ని లీగల్ ప్రూఫ్స్ కావాలన్నా, డాక్యుమెంట్స్ కావాలన్నా, బ్యాంక్ ప్రూఫ్స్ కావాలన్నా, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావాలన్నా, బ్యాంక్ లైవ్ క్రెడిట్ వీడియోస్ కావాలన్నా, నిజంగా అమౌంట్ వస్తుందా రావట్లేదు అన్నటువంటి ప్రూఫ్స్ కావాలన్నా కూడా వాట్సాప్లో పర్సనల్గా మెసేజ్ చేయండి. హ్యాజిల్ ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. 2025 మరింత బ్రైటర్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు ఒక మంచి రౌండ్ ఫిగర్స్తో మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సీ ఆల్సో ఇన్ మై టీమ్. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ వండర్ఫుల్ డే.